కాపాడుకుంటా. హల్లెలూయా. దయచేసి ఆయన విడిచిపెట్టదు. ఆయన మనకు దిక్కు, మరొక దేవుడు మనకు లేడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. అది ఏ ప్రకారంగా తీర్చగలదు, ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చగలదు. పెద్ద కుప్పలో ఉన్న దేవుడు మనం లేవనెత్తాడే. ఇదిగో ఒక మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు, నీకు ఒక సేవకుని ఇచ్చాడు, నీ కొరకు కన్నీరు కానడానికి. ఇదిగో
అంటాడు, నీ కొరకు సేవకులు ఇచ్చాడే. ఎన్నోసార్లు తిరుగుబాటు చేశా, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసేసా. అయినా దేవుడు కనికరం కలిగిన దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమ గొప్పది. అందుకే దావీదు అంటున్నాడయ్యా, ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు సజీవులకు ఉన్నామంటే మన నీతి చేత మన చేత కాదు కానీ దేవుని మహాకృపని. తిరిగి ఎప్పుడో నశించిపోయేదో, ఎప్పుడో ఈ మందను కాయడానికి ఇవన్నీ బలిపీఠపడడానికి కన్నీరు కాల్చడానికి మొత్తమైన స్థలంలో అయ్యా నిలబెట్టడానికి, చచ్చిన వారు బ్రతికిన వారి వాళ్ళను ధూపం వేయడానికి అయ్యా ఇచ్చిన తిరుపతి తీసుకున్నాం. ఏ పార్టీ వారు మీకు పదిహేను నన్ను ప్రభువా ఇదిగో మరో పెట్టారు, ఏమి చీకటి తెచ్చుకోగలమయ్యా, ఏ ప్రకారంగా వర్ణించగలమయ్యా, ఏ కలుముతో
విడిచిపెట్టినట్లు మంచి మహిమలో, మంచి ఐశ్వర్యముతో, మంచి ప్రభావంతో దావీదు ఈ దేవదేవుని భూమిని విడిచిపెట్టాడు. చిన్నతనము నుంచి నీకు వ్యతిరేకంగా తిరిగిన నన్ను అయోగ్యులైన మమ్మల్ని ప్రభుత్వన్నారే. ఎంతో మంది నీతిమంతులుండగా, జ్ఞానవంతులుండగా, ఐశ్వర్యవంతులుండగా పెంట కుప్పలో నీ చెయ్యి ఉంచి మమ్మల్ని లేవనెత్తారే. ఏమిచ్చి రుణము తీర్చుకోలేమయ్యా? ఏ ప్రకారంగా ప్రేమను వర్ణించి ఇదిగో మా ప్రాణ దేహము ప్రభువా జీవింత కాలం కృతజ్ఞత కలిగి మెరిచిన రక్షణను, మెరిచిన అభిషేకాన్ని మేము కాపాడుకుంటూ ఒకవేళ మేము ప్రభుత్వం మర్చిపోయాము, తిరిగి ప్రభు మీరు జ్ఞాపకం చేసిన విధానం మీరు మాట్లాడే మాట మా జీవితాన్ని అయ్యా తిరిగి మా జీవితము ఎలా ఉన్నదో తిరిగి మా జీవితాన్ని చూపించిన దేవుడే. ఇక మీదటైనా అయ్యా తిరిగి ఆ ప్రేమను అయ్యా మేము పొందుకొని ఇదిగో ప్రభు ఇచ్చిన ప్రేమను తిరిగి మీరు ప్రేమించిన ప్రేమ అమూల్యమైనదయ్యా. ఈ చిన్న జీవితంలో ఆ ప్రేమను కోల్పోతున్నట్లు, ఆ అభిషేకం కోల్పోతున్నట్లు, ఇదిగో ప్రభు చేసిన త్యాగాన్ని మర్చిపోతున్నట్లు మా జీవిత కాలం అంతయు కృతజ్ఞతగా ఉండడానికి కృపను అనుగ్రహించమని అయ్యా ఇంతవరకు ఆయన జీవితంలో ఏ స్థితిలో ఏ స్థితికి తీసుకొచ్చారో ఇదిగో తల్లిదండ్రులు గర్వించే ఒక కుమారుడుగా మీరు చేసిన విధానం ఈరోజు తల్లిదండ్రుల ప్రభావ వారు నేర్పించిన ఆ విశ్వాసాన్ని వారు పాడిన పాట వ్యర్థముగా పోలేదయ్యా. వారు చూపించిన ప్రేమ వ్యర్థముగా పోలేదయ్యా. ఇదిగో వారు ఎదుట నిలబడి బోధించే ప్రభుత్వ కృపను అనుగ్రహించిన విధానం తల్లిదండ్రులు సంతోషించే రీతిగా ఇదిగో ప్రభావాన్ని ప్రతి ఒక్కరు ఈ ప్రకారంగా ప్రభు జీవించడానికి కావాల్సిన అయ్యా ప్రభు జీవితాన్ని వారి జీవితాన్ని సమర్పించుకోవడానికి సహాయం చేయమనుకుంటున్నాం. ఇంకా ఎందరైతే ప్రభా నీకు వ్యతిరేకంగా ఇదిగో ప్రభా అంతదినంలో ఉంటున్నాం. మా జీవితము ప్రభా నాశనం అవడానికి ఇదిగో కొట్టుకొని పోతున్న నోహావు సమయంలో ఇదిగో ప్రభా అగ్ని త్వరగా అయ్యా కుమ్మరిపోబోతోంది, త్వరగా రాబోతున్నాడు, ఇవన్నీ కాలిపోతున్నాయ్యా. ఇదిగో ప్రభా నీకు అనుకూలమైన సజీవ యాగముగా మా జీవిత ప్రాణాత్మ దేవుని సమర్పించుకోవడానికి ప్రభా ఇచ్చిన సమయము తండ్రి రేపు మాది కాదయ్యా, ఇంకొక క్షణం కూడా మాది కాదయ్యా. మా జీవితం ఇప్పుడే సమర్పించుకోండి. ఎక్కడైతే పడిపోయామో తిరిగి మా జీవితాలు కట్టుకోవడానికి కృపను అనుగ్రహించండి. మీరు మాట్లాడే మాట మీరు ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాలని గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం.